జై తెలంగాణ. తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం అండి. తెలంగాణ వచ్చినప్పటి నుంచే ఈ గుడులు ముందుకెళ్తున్నాయి. అంతకుముందు 15-20 ఏళ్ల కింద ఏమింత లేదు. ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచే గుళ్ళు డెవలప్లు చాలా అవుతున్నాయండి. అంటే మాది జడ్చర్ల. నేను చూడాలని వచ్చిన లేదు సార్, పోయిన సంవత్సరం వచ్చినానమ్మా. మళ్ళీ ఈ సంవత్సరం చూడాలని వచ్చినాను నేను. చాలా బాగున్నాయి. పోయిన సంవత్సరము 15 నిమిషాల్లో నేను వెళ్ళిపోయినమ్మా. ఈసారి 2 గంటలు పట్టింది. అంతకైనా నేను దేవుని దర్శించుకోవాలని వచ్చిన. తెలంగాణ తరఫు నుంచి వచ్చిన నేను. తెలంగాణ బిడ్డను, తెలంగాణ తరఫు నుంచి కేసీఆర్ అంటే కూడా చాలా ఇష్టము. ఎందుకంటే ముసలోళ్లకు 2000 పింఛన్ ఇచ్చినందుకు చాలా వాళ్ళు నా కొడుకు అని తలుచుకుంటారు ఇప్పుడు కూడా. ఇప్పుడు రేవంత్ ఇస్తున్నాడు కానీ అది ఎవరు ఏమంటలేరు. మాకు ఇచ్చినవి కేసీఆరే 2000 ఇస్తున్నారు. దాని నుంచే మేము బాగుపడుతున్నాము. ప్రతి ఏటా దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చి? 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నా. ఇంటి నుంచి ఎవరైనా బోనం సమర్పిస్తారా? లేదు. అంతే. ఎట్లా అనిపించింది? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది? లాస్ట్ ఇయర్ కొంచెం బాగానే ఉంది. ఈసారి కొంచెం కనబడలేదు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఏర్పాట్లు అయితే మంచిగా ఉన్నాయన్న. అమ్మవారి మహిమ గురించి మనకు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. నమస్తే. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి? ఇదే ఫస్ట్ టైం గోదావరి నుంచి వచ్చినామండి. ఇదే ఫస్ట్ టైం గోదావరి నుంచి వచ్చినామండి. ఏం తెలుసుకున్నారు మీరు అమ్మవారి మహిమ గురించి? మీరు ఏం తెలుసుకొని వచ్చారు ఇంత దూరం? అనుకున్న పనులు మహిమ చాలా ఉందని మాకు చాలా అందరు చెప్తుంటే మా చుట్టూ అందరూ వచ్చిన మా అమ్మాయిలు ఇక్కడే ఉంటారు. చాలా అని అమ్మాయిలు ఉన్నారు. మా బాగుంటుంది ఇక్కడ అంటే వచ్చేసినామండి. ఒకసారి ఎన్ని గంటలు అవుతుంది మీరు ఇక్కడ వెయిట్ చేయడం? 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 1 అవర్ అండి. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు అమ్మవారి దర్శనానికి? 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము ఇక్కడే ఉంటాం. అంటే కుటుంబ సభ్యులు బోనం సమర్పిస్తారు? లేదు, దర్శనానికి మాత్రమే వస్తాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి మహిమ గురించి? మహిమ ఉంది కాబట్టి దర్శనానికి వస్తాం. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇక్కడ ఎలాంటి తోపులాట జరగకుండా ఉండడానికి కూడా చాలా మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ఫుల్ బందోబస్తు సెక్యూరిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ సెక్యూరిటీని కూడా కట్టుదిట్టంగా చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు.